స్టార్ 9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్. హార్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో యోగా. బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో జగన్ కు దక్కిన గౌరవం. రేపు మాపు హస్తం గూటికి మాజీ స్పీకర్. సెంచరీ మార్క్ దాటేసిన టమాటా మిర్చి. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. బోండా ఉమా మహేశ్వరరావును కలిసిన ఎస్కే మహబూబ్ పాషా. వేధించడం కంటే ఒకేసారి చంపేయాలని వేడుకున్న ముద్రగడ. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సమీక్షించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలోని విశిష్ట అతిథుల భవనంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమస్యలపై ఎయిర్పోర్ట్, సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ విస్తరణ అభివృద్ధికి ఎంతో మంది రైతులు, గ్రామవాసులు తమ భూములను ఇచ్చారని, వారందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా దావాజీగూడెం, బుద్ధవరం, రాజీవ్ కాలనీ, అల్లాపురం గ్రామవాసులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద చిన్న ఔటపల్లిలో 5 సెంట్ల స్థలంతో పాటు 9 లక్షల నగదును కొంతమందికి చెల్లించడం జరిగిందన్నారు. మిగిలిన వారందరికీ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చే ప్రైవేటు వెంచర్ల యాజమానులకు అజ్జంపూడి గ్రామంలో భూమి కేటాయింపు, లేఅవుట్ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఏపీసీ ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రైతులకు ప్రతి ఏటా చెల్లించవలసిన ఎన్యూటీ చెల్లింపునకు సైతం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు సిబ్బందితో కలిసి యోగా చేసిన అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి. యోగా కార్యక్రమంలో ఆర్ఐ నారాయణరాజు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సురేందర్ రెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆర్మూడ్ సిబ్బంది, పట్టణ రూరల్ సిబ్బంది, హార్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం యోగా సీనియర్ శిక్షకులు భిక్షపతి, శిక్షకులు యాదవ్, స్వర్ణ, సందీప్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. విధులు నిర్వహిస్తూ కొంత సమయాన్ని యోగా చేయడానికి, వ్యాయామం చేయడానికి కేటాయించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. శరీరాన్ని మనసుతో మనం చదువుకోగలుగుతామో అప్పుడు శ్వాస దశలో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకొని అన్ని రకాల పరిస్థితుల నుంచి అధిగమించుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఈ యోగా దినోత్సవానికి ఇంటర్నేషనల్ కౌన్సిల్లో యోగా బిర్లా ఐలయ్య ఆనతి కాలంలోనే ప్రజానాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు చేపడుతున్న ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కుర్మ విద్యార్థి సంఘం నాయకులు. బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కుర్మ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కంకాల ఎలందర్ డిమాండ్ చేశారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కురుమలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరైన కురుమలు అంతే నిబద్ధతతో పనిచేస్తారన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన బిర్లా ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో బిర్లా ఐలన్నకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ బర్ల మహేందర్, కురుమస్వామి, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకుడు బిర్లా ఐలయ్య గారి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలకు సముచిత స్థానం కల్పించాలి, మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ క్యాబినెట్లో ఖచ్చితంగా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండేది. తెలంగాణ ప్రాంతంలో సుమారు 20 నుంచి 25% మంది బీసీలు అలాగే గొల్ల కుర్మలు ఉన్నారు. కాబట్టి మొత్తం బీసీలో 50-60% ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బిర్లా ఐలయ్య గారికి, ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిర్లా ఐలయ్య గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలు సుమారుగా 40 నుంచి 50 లక్షల జనాభా ఉన్నది. వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు. కాబట్టి బిర్లా ఐలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జనగణనకు సంబంధించిన విషయాల్లో కానీ గొల్ల కుర్మలకు అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు. మంత్రుల తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది. కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 17 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వైసీపీ ఆ మార్కును కూడా దాటలేకపోయింది. దీంతో వైసీపీ అధినేత సాధారణ సభ్యుడిగా కే లెటర్ తర్వాత ప్రమాణం చేయాల్సి ఉంటుంది. మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డితో మంత్రుల తర్వాత ప్రమాణం చేయించాలని వైసీపీ లీడర్లు కొందరు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇలాంటి విషయాలను రాజకీయం చేయదలుచుకోలేదని, ఎప్పుడు ప్రమాణం చేస్తే ఏముందని అందుకు అంగీకరించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు. వైసీపీ సభ్యుల కోరిక మేరకు జగన్ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు. అంతకుముందు అసెంబ్లీ వెనక గేటు నుండి సభ ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రమాణం చేసే క్రమంలో జగన్ కాస్త తడబట్టారు. ముందుగా జగన్మోహన్ అనే నేను అన్నారు. తర్వాత తేరుకొని జగన్మోహన్ రెడ్డి అని నేను అంటూ ప్రమాణం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేసి ప్రోటెం స్పీకర్ వద్ద అభినందనలు అందుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో కాసేపు కూర్చొని సభ నుండి బయటకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో 80 రూపాయలు ఉన్న టమాటా, మిర్చి ఏకంగా సెంచరీ దాటింది. రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు 80 లోపు ఉన్న టమాటా, పచ్చిమిర్చి ధర ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్కును దాటేసింది. మరికొద్ది రోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ కూరగాయల మార్కెట్లోని ధరలు చూస్తే కిలో టమాటా ధర 100కు చేరింది. ఇక పచ్చిమిర్చి ధర ఏకంగా 120కు చేరింది. కేజీ బీరకాయ ధర 100 రూపాయలు ఉండగా గోరు చిక్కుడు ధర 100కు చేరింది. దీంతో మార్కెట్లోకి వెళ్లిన విక్రయదారులు ఏం కూరగాయలు కొనాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మే మాసంలో సగం రోజులు పూర్తయ్యాక రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో క్రమంగా మారిపోయింది. వానలతో తడిసిపోవడంతో పాటు త్వరగా కుళ్లిపోవడం సమస్యగా మారింది. పక్క రాష్ట్రాల నుండి భారీ మొత్తంలో కూరగాయలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటి రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్కెట్లకు ప్రస్తుతం వస్తున్న కూరగాయల్లో 70 నుండి 80% పక్క రాష్ట్రాల నుండే వస్తున్నాయి. మన రాష్ట్రం నుండి కేవలం 20% లోపే ఉంది. ఇక వానల రాకతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో త్వరగా కూరగాయలు కొల్లిపోతుండటంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే ఈ సీజన్ లో కొంత కరువు ఛాయలు కనిపించాయి. నీటి వసతి లేక చాలా ప్రాంతాల్లో కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో కూడా ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరికొద్ది రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సాగు నడుస్తోంది. ఇందుకు సంబంధించిన పంట జులై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. వీటి ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకు సామాన్యుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ గా ప్రసిద్ధి చెందిన కొత్తపల్లి జయశంకర్ భారతీయ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త. 1952 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు. మరి నేడు వారి 13వ వర్ధంతి సందర్భంగా చెర్లపల్లిలోని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ కీర్తి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోమాటి కిరణ్ కుమార్, నాటి విద్యావంతుల వేదిక కల్చరల్ కన్వీనర్ దాసారం శ్రీనివాస్, నాటి జేఏసీ నాయకులు భైరి భాస్కర్ గౌడ్ మరియు నాగేష్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ముందుకు నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి. మరి నేడు మరి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప్పల్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా కమిటీ మెంబర్లు మరియు నాటి జేఏసీ ఉద్యమకారులు అందరూ కూడా మరి వారికి ఈరోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారుల ద్వారానే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ప్రభుత్వాలు కూడా ఆ ఉద్యమకారులనే మరుస్తున్నది. ఖచ్చితంగా
ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు అండగా నిలవాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోరుతున్నది. ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ పక్షాన ఉద్యమకారుల పక్షాన నిలవాలని మేము కోరుకుంటూ మా యొక్క ఆకాంక్షకు అనుగుణంగా అందరూ కూడా ఉద్యమకారు పక్షాన నిలుస్తూ మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటే మేము వేడుకుంటున్నాము. అయ్యా, మీరు తెలంగాణ ఉద్యమకారులను ముందుగా గుర్తించండి. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు కానీ పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు మెడికల్ సౌకర్యాలు కల్పిస్తూ ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరి ఆ సంక్షేమ బోర్డుకి కొంత నిధి కూడా కేటాయించి మరి ఉద్యమకారులకు అండగా నిలవాల్సిందని కోరుతూ మరి ఎందరో ప్రాణత్యాగాలు కూడా అర్పించారు. మరి వారి యొక్క కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్లోగన్ సింగ్ జై తెలంగాణ, జై తెలంగాణ. प्रोफेसर जयशंकर सर को जोहार जोहार प्रोफेसर जयशंकर सर को जोहार 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 प्रोफेसर जयशंकर सर को जोहार जोहार తెలంగాణ అమరవీరులకు जोहार जोहार తెలంగాణ అమరవీరులకు जोहार जोहार తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిద్దాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరేడుమెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకునే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఐఈఓ కిషన్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కళాశాలల్లో పర్మిషన్లు లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకి సరైన ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేయించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటన్నిటిని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డియూ ఆఫీస్ కాడ, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డియూ ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో, ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఫీజులు మాత్రము ధనికులను చూస్తలేరు, బీద వాళ్ళని చూస్తలేరు, బడుగు బలైన వర్గాలను చూస్తలేరు. ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలను నడిపిస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాలలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూసే మా టీఎన్ఎస్ఎఫ్, మా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ వింగ్, మా రవీందర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీఎన్ఎస్ఎఫ్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మా శివకుమార్ గారు, అదేవిధంగా అకాడమీల పేరుతో ఐఐటి, జేఈ, నీట్ అకాడమీల పేరుతో మరి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా చిదిమేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తే ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో 2000 లోపే ఉంది. కానీ ఐఐటి, నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతులు లేకుండా అదే కళాశాలలో ఐఐటి, నీట్ అకాడమీలు నడిపిస్తూ 1,75,000 నుంచి 3,25,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వాటి మీద తనిఖీలు చేయకుండా వాటిని గాలి వదిలేసి మరి వారితో లోపాయికార ఒప్పందాల్లో వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఏదైతే మెడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అనేక కళాశాలలు బోటేమో
మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము. కాబట్టి ఏదైతే రానున్న వారం 10 రోజులలో అకాడమీల పేరుతో మరి విద్యార్థులను ఆర్థికంగా చిక్కివేస్తున్న కళాశాలపైన అకాడమీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భౌతిక దారులకు దిగుతామని చెప్పేసి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి అకాడమీల పైన కళాశాల పేరు మీద మరి ఏదైతే అకాడమీలు నడిపిస్తున్నారో వాటన్నిటి మీద భౌతిక దారులు దిగుతామని చెప్పి సందర్భంగా తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. సెకండ్ ఇయర్ కట్టలేమంటే టీసీ తీసుకోమని చెప్పి చెప్పింది. ఇప్పుడు టీసీ ఇచ్చి పంపించిన అమ్మాయికి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, ఎందుకు టీసీ ఫీజు 50,000 కడతా ఉన్నారు వాళ్ళు. లేదు సార్, 1,70,000 ఇంటర్మీడియట్ ఫీజు ఎంత ఉన్నది సార్? 1,740 రూపాయలు ఉంది సార్, 60 రూపాయలు ఉంది. మరి 1,70,000 తీసుకున్నాను నా క్వశ్చన్ సార్. ఫీజు మన దగ్గర ఫీజు కాదు సార్, ఏమో ఇంటర్ బోర్డు తీసుకున్నారు, వాళ్ళేమో ప్రైవేట్ ఫీజు అనేది మన బోర్డు ఉంది. 2013లో నుండి ఇప్పుడు వరకు కాలేదు. దానికి ఇప్పుడు మీరు చేసేమన్నా అయితే ఉండొచ్చు. ఓకే సార్. కాబట్టి ఫీజు గురించి మేము మాట్లాడే ఏమైనా ఇబ్బంది ఉంటే టీసీ పంపితే ఏమైనా ఎగ్జామ్ రాకపోతే సార్ జూనియర్ కల్లా ఫీజు తీసుకుని లేదు సార్, మీకే సంబంధం సార్. నేను నోటీసులు ఉంటాను సార్. ఫీజు ఎందుకు ఇప్పుడు నామ్స్ ప్రకారం నాకు ఇచ్చిన దాంట్లో ఎంత ఉంటుంది సార్ ఫీజు? మళ్ళీ కమిటీ పెట్టాలి. ఏది మా తప్ప సార్, గవర్నమెంట్ తప్పే సార్, మా తప్పు కాదు కదా సార్. అదే గవర్నమెంట్ మీ అండర్లో ఇప్పుడు అధికారి గవర్నమెంట్ పంపాలి. మా రిప్రజెంటేషన్ ఇది మేము చెప్తున్నాము, మా క్లియర్గా చెప్తున్నాము, మీరు గవర్నమెంట్ పంపండి అంతే కదా. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్న తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు ముద్రగడ. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాలు చేసి పేరు మార్చుకున్న కూడా తనపై సోషల్ మీడియాలో వేధింపులు కొనసాగడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి తనపై దాడి చేసి చంపేయాలని ముద్రగడ వాపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందున ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నానని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారన్నది ఇది మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదని మందలించి ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేదంటే తన కుటుంబాన్ని జన సైనికుల చేత దాడులు చేయించి ఒకేసారి చంపేయాలన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి కూడా సూచనలు చేయాలని కోరారు. కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు. కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి.
కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి. దీంతో రేపో మాపో కారు దిగి హస్తంగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్, పొంగులేటి భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై పోచారం గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన అనుభవం, బాన్సువాడ నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుభవం పాలనా వ్యవహారాల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఎస్కే మహబూబ్ పాషా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఎస్కే మహబూబ్ పాషాను అభినందించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ఇంటి వద్ద 4th YSPA నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జమ్మూ కాశ్మీర్ నందు 2024లో జరిగిన కబడ్డీ పోటీల్లో మొదటి బహుమతి సాధించినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఎస్కే మహబూబ్ పాషాని బోండా ఉమా మహేశ్వరరావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ యువత దేశానికి, రాష్ట్రానికి పట్టుకొమ్మలని, నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక నిధులు కేటాయించి స్టేడియాలలో, క్రీడా ప్రాంగణాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి మంచి పేరుని తీసుకొని వచ్చిన ఎస్కే మహబూబ్ పాషాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు, ఇలాగే యువత రాష్ట్రానికి, సెంట్రల్ నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని, నాకు కూడా క్రీడలంటే ఇష్టమని, క్రీడలకు, క్రీడాకారులకు నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని బోండా ఉమా తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.